హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూస్తే సుప్రీంకోర్టు ఏ పర్టికులర్ కేసులో రైట్ టు ప్రైవసీ అనేటటువంటి దాన్ని ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21గా గుర్తించింది. కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో వచ్చినటువంటి కేసు. సో దీన్నే రైట్ టు ప్రైవసీ కేసుగా చెప్తూ ఉంటారు. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఈరోజు అనౌన్స్మెంట్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ మీడియమ్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఎవరైనా కనుక అడ్మిషన్స్ కోసం చూస్తూ ఉంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి, ఈరోజు కోర్టులో హీరింగ్స్ కూడా జరిగాయి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో. బీసీ రిజర్వేషన్స్ ఇన్ తెలంగాణ ఇష్యూ. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు, గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకు కూడా దీనికి సంబంధించి కేసులు జరిగాయి. అఫ్కోర్స్ 1992 ప్రాంతంలో వచ్చినటువంటి ఇందిరా సాన్వి కేసులో 50% రిజర్వేషన్ క్యాప్ ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. కానీ సాధారణంగా అవన్నీ కూడా ఎడ్యుకేషనల్ అండ్ జాబ్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్, అది స్పెసిఫిక్గా లోకల్ బాడీస్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ కాదు. బట్ ఎనీవే, ఇక్కడ చెప్పేటటువంటి రిజర్వేషన్స్ బిల్ అనేటటువంటిది ఇది కూడా అన్నిటికీ చెందుతుంది కాబట్టి ఇందిరా సాన్వి కేసు ఇస్ ఆల్సో రిలేటెడ్ టు దాట్. అయితే ఇక్కడ నాకు వచ్చినటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నామినేషన్స్ని 10వ తారీఖు ఎప్పుడో 10:30కి నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. 12:30కి కేసు హీరింగ్ ఉంటుంది. అంటే నామినేషన్స్ వేసిన తర్వాత కనుక ఇది క్యాన్సిల్ అయితే మరి నామినేషన్స్ వేసిన వాళ్ళందరూ ఏమవుతారు? ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళందరూ కూడా పెద్ద ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్స్ వేస్తారు కదా, జెడ్పీటీసీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ మనకి ఒక డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి ఒక వికృత రూపం కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది దట్ ఈస్ ద అల్టిమేట్ పవర్ఫుల్ థింగ్. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అట్లాగనే శాసన వ్యవస్థ. ఈ మూడు కూడా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటటువంటి దానికి 3 స్తంభాలు. ఈ 3 కలిసి పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ చాలా సందర్భాల్లో నాకైతే పర్సనల్గా ఏమనిపిస్తుందంటే, ఈ 3 చాలా తక్కువ సందర్భాల్లో కలిసి పనిచేస్తాయి అనుకుంటా. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఏమో ఎట్లయినా రిజర్వేషన్స్ ఇవ్వాలని అనుకుంటుంది, జ్యుడిషియరీ ఏమో ఈ రిజర్వేషన్ సంబంధించి మేము కేసీని యాక్సెప్ట్ చేస్తాం. డివిజనల్ బెంచ్ తాలూకా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా 12:30కి జరుగుతాయి. అక్టోబర్ 10వ తారీఖు 12:30కి అనుకుంటా. సో 10:30కేమో నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎట్లా ఇంటరిమ్ స్టే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అంటే జ్యుడిషియరీకి తెలీదా, లేదా మ్యానిపులేట్ చేస్తున్నారా, లేదా ఎగ్జిక్యూటివ్ తొందరపడుతోందా ఏంటి? సో వేర్ యాక్చువల్లీ దిస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అనేటటువంటి పెద్ద ప్రశ్న. సో ఇక మన తాలూకా ఈ డిస్కషన్స్లో కనుక వస్తే, తెలంగాణ అసెంబ్లీ 2025లో 2 బిల్స్ని పాస్ చేసింది. ఒకటి 3rd అమెండ్మెంట్ తెలంగాణ మున్సిపాలిటీస్ బిల్, తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2025. ఇదేంటంటే 42% రిజర్వేషన్స్ని బీసీలకు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణలో ఇటీవల కాలంలోనే 2024లో ఒక సర్వేని చేశారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు 46.5%. అయితే ఇందులో మళ్ళీ ఈ బీసీలు ముస్లింలను కలపలేదు. ముస్లింలను కూడా కలిపితే అది 53.6% వరకు వెళ్ళింది. సో ఈ 46.5% బీసీలు ఉన్నారు కాబట్టి 42% వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడంలో తప్పేంటి అనేటటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ 2 బిల్లులను చట్టాలుగా తీసుకొచ్చారు. అయితే గవర్నర్ దీన్ని రిజర్వ్ చేయడం, సో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి దీనికి. ఎందుకంటే ఇందిరా సాన్వి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో 50% రిజర్వేషన్ అనేటటువంటిది క్యాప్ ఉంది. దాన్ని దాటుతూ ఈ రిజర్వేషన్స్ వెళ్తున్నాయి కాబట్టి దీని మీద నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి ఈ బిల్స్ని ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అట్లా పట్టుకున్నారు. అయితే దీని మీద ఇప్పుడు కోర్టు మీద కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనుక మనం చూస్తే కాన్స్టిట్యూషనల్ వర్సెస్ జ్యుడిషియల్ కండక్ట్. ఇందిరా సాన్వి 1992లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ముగ్గురికి కలిపి రిజర్వేషన్స్లో కనుక మనం చూసుకుంటే 22.5% మనకి ఎస్సీలకు, ఎస్టీలకు ఉంటే 27% మనం కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ద్వారా దాదాపుగా 50% వరకు రిజర్వేషన్స్ ఇచ్చాం. తర్వాత ఓసీఎల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% ఎక్స్ట్రా రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. కానీ జనరల్ రిజర్వేషన్స్ మనకి ఇందిరా సాన్వి కేసులో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 50% మాత్రమే ఉన్నాయి. అయితే అదే పర్టికులర్ కేసులో కొన్ని ఎక్సెప్షన్స్ని కూడా అలౌ చేశారు. ఎందుకంటే చెన్నైలో కనుక మనం చూసుకుంటే, తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 69% రిజర్వేషన్స్ ఉండడానికి గల కారణం ఏంటంటే,
కాన్స్టిట్యూషన్ మనకి చాలా క్లియర్గా 15 ఆర్టికల్ క్లాజ్ 4, 16 క్లాజ్ 4లో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడానికి మనకి అధికారాలు ఉన్నాయి. అయితే అందులో ఒక కమ్యూనిటీ తాలూకా సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేటటువంటి దాన్ని డిటర్మైన్ చేయాలి. అయితే దీన్ని తమిళనాడు ప్రభుత్వం క్వాంటిఫైబుల్ డేటా అంటే చాలా అద్భుతంగా సేకరించినటువంటి లెక్కల ప్రకారం దాన్ని ప్రూవ్ చేసింది. ఈ ప్రూవ్ చేసినటువంటి కారణంగానే ఆ పర్టికులర్ స్టేట్కి కొంత ఎక్సెప్షన్ ఇస్తూ 69% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. దాని మీద కూడా చాలా కేసులు జరిగాయి. అయితే ఇందిరా సాన్వి కేసులో ఎక్సెప్షన్స్ ఓన్లీ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ సపోర్టెడ్ బై సైంటిఫిక్ డేటా అంటే చాలా శాస్త్రీయ పద్ధతిలో తీసుకున్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మనం రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. అట్లాగనే క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ కూడా ఓబీసీకి పెట్టాం మనం. అంటే ఇంత ఆదాయం సంపాదించినటువంటి వ్యక్తుల్ని ఓబీసీ రిజర్వేషన్లోంచి మనం పక్కకు పెట్టాం. సో తెలంగాణ చేసినటువంటి ఇప్పుడు ఈ మూవ్ 50% సీలింగ్ కన్నా దాటుతోంది. ఇది కనుక మనం ఒక్కసారి లోపలికి కనుక వెళ్ళి చూస్తే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మేము సైంటిఫిక్ డేటాని తీసుకున్నాము అని చెప్తోంది కోర్టుకి. అదేంటి? సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే. దీన్నే సింపుల్గా కాస్ట్ సెన్సస్ అనే పేరుతో పిలుస్తున్నారు. దాన్ని SEEPC సర్వే అని అంటారు. అయితే కొంతమంది ఈ సర్వే తప్పుల తడకగా జరిగిందని ఆరోపించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ సర్వే అన్ని హౌస్ హోల్డ్స్ని కవర్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. సో కాబట్టి సైంటిఫిక్ అండ్ డేటా బ్యాక్డ్ జస్టిఫికేషన్ అనేటటువంటిది దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. సో ఆ ఆధారంగా తీసుకుంటే ఇది కనుక కన్సిడర్ చేస్తే ఆ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో 42% రిజర్వేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అయితే ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? గవర్నర్ ఏదైనా ఒక స్టేట్ బిల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పక్కకు పెట్టచ్చు. ఎందుకు అంటే ప్రెసిడెన్షియల్ అప్రూవల్ రావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హక్కు ఉందా లేదా అనేటటువంటి ఒక మీమాంస వచ్చినప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ అసెంట్ అనేటటువంటిది రావాలి. అయితే ఆల్ స్టేట్ లాస్కి ప్రెసిడెన్షియల్ అసెంట్ అవసరం లేదు, రిజర్వ్ చేసిన వాటికి మాత్రమే రావాలి. అయితే దీని మీద కోర్టులకు పోయినారు ఇప్పుడు. సో అట్లానే ఇంకొంచెం ముందుకెళ్తే అసలు ఎర్లియర్ జడ్జిమెంట్స్ మనకి 2022లో ఇలాంటి కొన్ని కేసులు వచ్చాయి. ముఖ్యంగా 2022లో గుజరాత్ గవర్నమెంట్ కూడా ఓబీసీ రిజర్వేషన్ని పంచాయత్ ఎలక్షన్స్కి, లోకల్ బాడీ ఎలక్షన్స్కి 10 నుంచి 27% పెంచింది. ఇది పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓబీసీస్కి చాలా ఉపయోగపడింది. అయితే సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ని ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్తూ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అది ప్రూవ్ చేయగలిగితే ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటటువంటి వాటిని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వచ్చు అని ఒక టైప్ ఆఫ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే తర్వాత 2021 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని సుప్రీంకోర్టే మళ్ళా ఈ 27% రిజర్వేషన్ ఫర్ మహారాష్ట్ర లోకల్ బాడీస్ని ఆపింది. ఎందుకు అంటే లీగల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇందిరా సాన్వి కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఉంది. ఇవన్నీ పరిశీలించినటువంటి తర్వాత మాత్రమే దీన్ని మేము అలౌ చేయగలుగుతామని దాని స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ ఓబీసీ రిజర్వేషన్ 10 నుంచి 27% పెరగడానికి కేఎస్ జావేరీ కమిషన్ అనేటటువంటి దాన్ని ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, ఈయన ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగానే మనము 10 to 20% ఆఫ్ ద ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ గుజరాత్ని అలౌ చేశాం. ఈ కమిటీ అసలు ఎట్లా వచ్చింది? జావేరీ కమిషన్, సుప్రీంకోర్టే దీన్ని తీసుకొచ్చింది. ఎందుకు? ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ గుజరాత్ లోకల్ బాడీస్లో అలౌ చేయొచ్చా అంటే లీగల్ రిక్వైర్మెంట్స్ ఇన్ గుజరాత్ అనేటటువంటి దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేశారు? సుప్రీంకోర్టే ఒక జస్టిస్ నేతృత్వంలో అంటే ఒక జడ్జి నేతృత్వంలో వేసిన కమిషన్తో ప్రూవ్ చేసింది. మరి తెలంగాణలో చేసినటువంటి ప్రభుత్వ సర్వేని నమ్మకపోతే ఇట్లాంటిది ఏదో కోర్టులు చేసిన తర్వాత మాత్రమే ఈ 42% రిజర్వేషన్ అనుమతించే అవకాశం ఉంది. ఇది మరొక అంశం. అట్లానే స్కోప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళు 27% రిజర్వేషన్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, పంచాయత్స్, తాలూకా పంచాయత్, డిస్ట్రిక్ట్ పంచాయత్ అన్ని చోట్ల ఇచ్చారు. అట్లానే ఎక్కడైతే పీసా పంచాయత్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయో, ఎస్టీ పాపులేషన్ 50% దాటిందో అక్కడ ఓబీసీ రిజర్వేషన్ మాత్రం 10%కి లిమిట్ చేశారు. సో అక్కడ గుజరాత్లో జరిగింది. ఎగ్జిస్టింగ్ కోటా ఇప్పుడు ఏం మారలా. అయితే ఇప్పుడు కనుక మనం చూస్తే టోటల్ రిజర్వేషన్స్ అనేవి 50 సీలింగ్ మ్యాండేటెడ్ బై ది సుప్రీంకోర్టే ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ కండిషన్లో ఇది మారుతుంది. సో కాబట్టి సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్కి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ బై 5 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 243 D క్లాజ్ 6 పంచాయత్స్, 243 T క్లాజ్ 6 మున్సిపాలిటీస్, ఈ రెండింటికి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ లోకల్ బాడీస్ అంటే రిజర్వేషన్స్ అనేటటువంటివి వెనకబడినటువంటి వర్గాలకు
స్థానిక ప్రభుత్వాలలో రాష్ట్ర చట్టాల ద్వారా ఇవ్వవచ్చు అని చెప్పింది. అంటే దిస్ ఈజ్ ఏ పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఫర్ ద తెలంగాణ గవర్నమెంట్. అట్లాగనే కోర్టు మరొక క్లారిఫికేషన్ ఏమి ఇచ్చింది, పొలిటికల్ పార్టిసిపేషన్ బ్యారియర్స్ దే డిఫర్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే రాజకీయంలో ఎవరైనా పోటీ చేయాలని అనుకుంటే అది చదువుకోవడానికి ఉద్యోగాలకి సంబంధించిన రిజర్వేషన్స్కి చాలా తేడా ఉంది. ప్రతి వ్యక్తి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయొచ్చు. కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో రిజర్వేషన్స్ అనేటటువంటివి 15 క్లాజ్ ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ఇవి ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించింది తప్ప రాజకీయాలకి కాదు అని క్లియర్గా చెప్పింది. సో ఇందిరా సాన్వి కేసు కొంచెం వీటికి దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి 50% క్యాప్ అనేటటువంటి దీనికి వర్తిస్తుందా లేదా అనేటటువంటిది నాకు తెలిసినంత వరకు కేవలం హైకోర్టు బెంచ్ కాదు, సుప్రీంకోర్టు బెంచ్కి వెళ్తే తప్ప ఇది తేలేటటువంటి వ్యవహారం కాదు. సో అట్లానే సుప్రీంకోర్టు వ్యూ ఆన్ రిజర్వేషన్స్ ఏం చెప్పింది, ట్రిపుల్ టెస్ట్ అంటే 3 అంచెల ఒక ఎగ్జామ్ని పాస్ అయితేనే ఈ ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్, బీసీ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్ ఇవ్వవచ్చు. అదేంటి, డెడికేటెడ్ కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. అది ఎంపరికల్ ఎంక్వైరీ అనేటటువంటిది చేయాలి. అంటే నిజంగా వెనకబడినటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం లేదు అనేటటువంటిది సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు SEEPC సర్వే మేము ఎట్లానే చేసామంటాం తెలంగాణ ప్రభుత్వం. సో కాబట్టి ఇక్కడ మార్కులు పడే అవకాశం ఉండొచ్చు. 1, 2 కమిషన్ ఎప్పుడు కూడా అయితే ఇక్కడ సెపరేట్ కమిషన్ ఏం వేయాల, మనం క్యాస్ట్ సెన్సస్ చేసినాం అంతే. కమిషన్ ఎక్కడ వేసినాం? సో ఇది జ్యుడిషియల్ కమిషన్ అంటారా, మళ్ళీ అది చూడాలి. సో అదొక అంశం. కాబట్టి పూర్తిగా పాజిటివ్ కాదు, 50% పాజిటివ్. రెండోది ఏంటి, కమిషన్ స్పెసిఫై ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ లోకల్ బాడీ వైజ్. అంటే ప్రతి పంచాయత్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రతి దానికి ఎంతెంత రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేటటువంటిది చెప్పాలి. అలాగే టోటల్ రిజర్వేషన్స్ 50% దాటొద్దు. కానీ ఈ 3 క్రైటీరియాలు కూడా ఇప్పుడు తెలంగాణ మీట్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో లేదు. 2.5 మీట్ అవుతుంది. మరి 42% రిజర్వేషన్స్ బీసీస్కి వచ్చే అవకాశం ఉన్నదా అసలు? చాలా పెద్ద ప్రశ్న ఇది. సో కాబట్టి నామినేషన్స్ రేపు వేయడము, డివిజనల్ బెంచ్ ఇచ్చేటటువంటి తీర్పు, మళ్ళా సుప్రీంకోర్టులో జరిగేటటువంటి పరిణామాలు, వీటన్నిటిని ఆధారంగా చేసుకునే ఈ యొక్క టాపిక్ని మనం చెప్పగలం. కాబట్టి ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ఇష్యూ విచ్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ ఈవెన్ ఇన్ ద సివిల్ సొసైటీ. దెన్ ఓన్లీ మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకంటే చాలా జడ్జిమెంట్స్ దీనికి రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇది తెలంగాణ బీసీ రిజర్వేషన్స్ అంశం. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలపండి. రిలేటెడ్ క్వశ్చన్ టు దట్ దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లానే డిస్కస్ ద రీసెంట్ డెసిషన్ ఆఫ్ గుజరాత్ గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్ ఆఫ్ 27 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనలైజ్ హౌ ట్రిపుల్ టెస్ట్ అనేటటువంటి దాన్ని సోషల్ జస్టిస్ అండ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ కోసం తెలపండి 200 పదాల్లో. రైట్, కొంచెం వేగంగా చెప్పాను, మనకున్న టైంలో చెప్పాలి కాబట్టి. బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద తెలంగాణ బీసీ రిజర్వేషన్స్. సో ఇది మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.